గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కదా మీరు, ఇక్కడ కూడా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఫ్రీ సీట్లు ఇచ్చింది ఫ్రీగా తిరగడానికి అనుకున్నారా? అన్నా రే నరసింహ, బావున్నావా? బావున్నానన్నా. ఓ ముఖ్యమైన విషయం అన్నా, శంకర్ డ్రైవర్ గా పనిచేస్తే ఈ స్కూల్లోనే పనిచేస్తానంటున్నాడు. మీరే ఏదైనా చేయాలి. నేను చూసుకుంటాలేరా. సరే అన్నా. ఏ ఊరు బాబు? అది పిడివే చెబుతుంది మా ఊరు అబ్బాయి అని. సర్రా. అమ్మయ్యా, మా ఊరు అబ్బాయి కదా, పని కోసం వచ్చినా గంభీరంగా ఉండాలి. ఈ ఊర్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, కానీ తమ పిల్లల్ని ఇక్కడే చదివించాలని ఎందుకు అనుకుంటున్నారు? అంతగా ఈ స్కూల్లో ఏముంది? పనులకు చేరాక సెక్రటరీ ఎవరో తెలుసుకో. సీక్రెట్ కెలక్కు. ఇతను ఇక్కడే కదా పని చేయబోతున్నాడు, తెలుసుకోవడంలో తప్పేం లేదు. తప్పులేదు బాబు. సిటీలో ఈ స్కూల్ టాప్ 10 లో నెంబర్ 1. ఎందువల్ల? ఇక్కడ చదువుతున్న పిల్లలంతా మార్కుల్లో కూడా నెంబర్ 1. ఎందుకని? బాబు, 8వ తరగతి చదువుతున్నప్పుడే 10వ తరగతి పోర్షన్ అంతా మెదడులో కుక్కేస్తారు. 10వ తరగతి అయిపోగానే సెలవులకి పిల్లల్ని ఇంటికి పంపించకుండా 12వ తరగతి పోర్షన్ ని బాగా నూరిపోస్తారు. ఎగ్జామ్లు రాస్తారు. ఎలాగా? అర్థం తెలియకుండానే కంఠస్థం చేసి అక్షరం పొల్లుపోకుండా అలాగే పేపర్ మీద వాంతి చేసుకుంటారు. ఇలా చేయడం తప్పు కదా సార్? తప్పే, కానీ ఏం చేయగలం? మార్కులు అల్లాడుతున్నారు పేరెంట్స్, చదివి పిచ్చి వాళ్ళు అవుతున్నారు స్టూడెంట్స్. ఇవన్నీ పట్టించుకోకు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకో. నువ్వు రారా. నువ్వు ఇక్కడే ఉండరా, వస్తాను. నువ్వు చెప్పినట్టుగానే ఈ స్కూల్ లోపలికి వచ్చేసాం. నెక్స్ట్ ఆ విక్రమ్ చంద్రని ఏం చేయబోతున్నావు? ఆ విక్రమ్ చందు తన సేఫ్టీ కోసం ఒక కాపలా యంత్రంతో వచ్చాడు. సో నేనిప్పుడు వాడి దగ్గరికి వెళ్ళలేను. సరే వదిలే, ఒక బస్ తీసుకొని డైరెక్ట్ గా వాడి మీదకి ఎక్కించి చంపేద్దాం. నో, ఈ స్కూల్ నాకు దేవాలయం లాంటిది. ఎలాంటి పాపాలు ఇక్కడ జరగకూడదు. అది వీలేదు, ఇది కుదరదా? అయితే ఏం చేద్దాం, నువ్వే చెప్పు. దేవుడు ఒకరిని ఎక్కువ కష్టాలు పెడుతున్నాడంటే త్వరలోనే అతనికి మంచి చేస్తాడు అని అర్థం. నీకు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి వయసు చాలదు బ్రో. ఆ? జూలై 2తో నా టైం అయిపోతుందని ఆ విక్రమ్ చంద్ర కరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చి వదిలేడు కదా. సో దేవుడు మనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ స్కూల్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. బ్యాంకులో పడి చచ్చిపోయింది. వయసుకొచ్చిన ఓ అమ్మాయి టీచర్ ఏదో చేశాడని ఉరేసుకొని చచ్చిపోయింది. ఏంటిది అని ఎవరు అడగనేలేదే. స్కూల్స్ పెట్టాల్సిన గవర్నమెంట్ వైన్ షాపుల్ని పెట్టింది. వైన్ షాపులు నడపాల్సిన పోరంబోకులు స్కూళ్ళను నడుపుతున్నారు. ఇలా చూడు బాబు,